ఇగో ఇక్కడ చూడు, ఫామ్ హౌస్లో కాళేశ్వరం ప్రకంపనలు, కమిషన్ నివేదికపై కీలక నేతలు కేసీఆర్ డిస్కషన్, కేటీఆర్ హరీష్ జగదీశ్రెడ్డితో పాటు మరికొందరు హాజరు, లీగల్గా ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చ, బీసీ సమావేశం, ఎమ్మెల్సీ కవిత అంశంపైన కూడా చర్చనట. అంటే కేటీఆర్ హరీష్ జగదీశ్రెడ్డి మరికొందరు హాజరు. ఇక్కడ ఏమైందంటే లాస్ట్కు బాల్ దంతే పోయి కేటీఆర్ దగ్గర పడేది. ఏ బాల్ అది? జగదీశ్రెడ్డి లిల్లీపుట్. కేసీఆర్ దగ్గర ఇప్పుడు పని చేస్తలేడు, ఓన్లీ కేటీఆర్ దగ్గరనే. కేటీఆర్ ఏడ ఉంటే జగదీశ్రెడ్డి ఆడ ఉంటుండు. లీగల్గా ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చ. అంటే లీగల్ అనే ఆలోచన వచ్చింది అని అంటే వీళ్ళకు తప్పు చేసినాము, దొరికిపోయినాము, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనేది, ఈ లీగల్గా ఎట్లా ముందుకెళ్లాలనేది ఇప్పుడు వీళ్ళే ఒప్పుకుంటారు డైరెక్ట్గా. ఏమని? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అవినీతికి పూర్తిగా మేమే బాధ్యులం అన్నట్టుగా లీగల్గా ఎట్లా ముందుకెళ్ళాలి అనే ఆలోచన పెట్టుకున్నారంటే, ఎంత దొంగలు ఈ పైకి ఏమో తెల్లబట్టలు వేసుకొని మంచిగా నీట్గా కనబడతారు, కానీ లాస్ట్కు లోపల ఎంత దొంగతనం చేసిరు. తెలంగాణను మొత్తం చిందరవందరం చేసిరు. తెచ్చుకున్న తెలంగాణ కోతుల పాలైందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్నాడు. కోతులు కొండెంగల పాలు కాదు, మొత్తం ఆగమాగం చేసిరు. బీసీ సమావేశం ఎట్లా పెడతారు మీరు? బీసీలకు మేము అప్పుడు వీళ్ళు అడగాల్సింది ఫస్ట్ కేసీఆర్ని, నిన్ననే అడగాలి. బీసీలకు మనం అన్యాయం చేసినాం బాపు, మళ్ళీ మనం ఏ ముఖం పెట్టుకొని సభ ఎవరు అడుగుతారు? వీళ్ళే వీళ్ళే కదా 10 సంవత్సరాలు పరిపాలించి. వీళ్ళు సభ పెట్టే ముందే అడిగి రావాలి బాపు, మనం మరి 10% తగ్గించినాం బీసీలకు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ సభ పెడదాం అని అడగాలి. మరి బిడ్డ ఎట్లా పడితే అట్లా దంతాంది మమ్మల్ని, ఎటు పడితే అటు ఫుట్బాల్ బాల్ను తన్నట్టు దంతాంది, ఎటు చెప్పుకోలేకపోతాను. మన అందరికంటే ముందే ఆమె బీసీల కోసం దీక్ష చేస్తుంది, నిరాహార దీక్ష చేస్తుంది, బీసీల కోసం కొట్లాడుతుంది. జనం ఆమె నమ్మకపోయినా సీరియస్గా మనకంటే ఎక్కువ ఫైట్ చేస్తుంది. బిడ్డ అగ్గిరవ్వ కవిత అగ్గిరవ్వ బీసీల కోసం ఇంత ఫైట్ చేస్తుంది. మరి ఎట్లా మనం ఏమో కరీంనగర్లో మీటింగ్ పెట్టుకోబడితే జనం నమ్మేటట్లేదు. ఇప్పుడు ఎట్లయినా తండ్రి పోలికలు బిడ్డకే వచ్చినాయి. ఇప్పుడు ఆయన దళిత ముఖ్యమంత్రిని చేయమంటే ఆయన ఏమన్నాడు? నాకంటే పెద్ద దళితుడు రా అని అన్నారు. ఇప్పుడు ఈమె కూడా అదే మాట మాట్లాడారు, బీసీ ఎవరనే అంటది కవిత కూడా. ఆయన ఉద్యమం తెలంగాణ ఇచ్చే ముందట నిరాహార దీక్ష కూర్చున్నాడు, ఈమె కూడా బీసీ రిజర్వేషన్లు వచ్చే ముందట నిరాహార దీక్ష. వాస్తవానికి ఎన్నో పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఎన్నో పార్టీలు వచ్చినాయి, అందులో కలిసిపోయినాయి. కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయినాయి, విలీనం అయిపోయినాయి, పార్టీని మెయింటెనెన్స్ చేతగాక. కానీ అస్సలు ఈ దొంగ కాంగ్రెస్ పార్టీనే మోసం చేసిండే. ఫస్ట్ ఏం చేసిండే? పోయి కాళ్ళ మీద పడి తెలంగాణ ఇస్తే నేను పార్టీని మెర్జ్ చేస్తా, మీరు ఏమైనా చేయరి మెర్జ్ చేస్తాను కాళ్ళ మీద పడితే. సరే, ఇప్పుడు ఆంధ్రాల పార్టీ సస్తదని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టర్మ్లోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాల్సిండే ప్రజలు. ఎందుకంటే ఇచ్చిన తెలంగాణని ప్రజలకి తీసుకుపోలేకపోయారు అప్పుడున్న నాయకులు. అయితే అటువంటి పార్టీని తెలంగాణ అనౌన్స్ కాగానే వెంటనే బయటకు వచ్చి దానిడు కదా మీకు మాకు సంబంధం లేదన్నాడు. అంటే ఎంత వెన్నుపోటుదారుడు అంటే, అక్కడ పోయి చంద్రబాబుని అంటాడు మీరు దొంగలు, వాళ్ళు దొంగలు అంటాడు. అస్సలైన దొంగ ఎవరంటే కేసీఆర్. వాస్తవానికి చాలా పెద్ద దొంగ. ఎంత మోసం అంటే అంత మోసం. ఆంధ్రాలో ఉన్న పార్టీ ఒక్క సీటు కూడా లేని పరిస్థితి వచ్చింది ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి. అక్కడ సస్తదని తెలిసి తెలంగాణ ఇచ్చింది, అటువంటి పార్టీని కూడా మోసం చేసిండు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కనీసం 20 ఏళ్ళ అధికారం ఇస్తే సంతోషం.